హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను పచ్చి మామిడికాయ తురుము పెడతానండి. పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా తురిమి పెట్టుకుంటే, ఇలా తురిమి పెట్టిన పచ్చడి 2-3 రోజులు ఊరాలని కూడా ఏం లేదండి. పెట్టిన వెంటనే వేసుకొని తినవచ్చు. ఇట్లా ఒక మామిడికాయను శుభ్రం కడిగి ఇట్లా తురిమి 4 ముక్కలు అయిన తర్వాత ఇట్లా సన్నగా చాకుతోటి కట్ చేసుకోండి. ఇట్లా ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అయినా తురిమి పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఇట్లా వెరైటీగా చేశానండి. అన్ని 2 కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అది తీసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్ని ముక్కలు అలా వేయండి. కొద్దిసేపు అట్లా ఆరబెట్టి 3 చెంచాల కారం అండి. అంటే 2 మామిడికాయలకి 3 చెంచాల కారం వేసా. నేను పెట్టే మామిడికాయ బాగా పుల్లగా ఉంటుందండి, అందుకే కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది. 2 చెంచాల ఉప్పు, 1 చెంచాడు జీలకర్ర పొడి, మెంతిపిండి 2 కలిపి 1 చెంచా వేసానండి. ఆవ పొడి 1 చెంచా, కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి, అది కొద్దిగా వేసి ఒక 10 గాల ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి. అది మొక్క ఊరితే చాలా బాగుంటుంది. తర్వాత మొత్తం అట్లా చెంచా పెట్టేసి కలుపుకోండి. ముక్కకంతా కారం మనం వేసిన మసాలాలన్నీ పట్టేటట్టుగా కలిపి అది పక్కకు పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేయండి. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక ఒక 4-5 ఎండుమిర్చి తుంపి అందులో వేసుకోండి. కొంచెం అవి వేగిన తర్వాత తాలింపు గింజలు వేయండి. అయితే ఒక 4-5 ఎల్లిపాయలు ఇట్లా కొట్టి వేయండి. పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. ఇంగువ పొడి కొంచెం అండి, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తాలింపుని కొంచెం గోరువెచ్చగా అయినాక మనం కలిపి పెట్టిన ముక్కలలో వేసి ముక్కకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలపండి. కొంచెం కలిపిన తర్వాత మనకు ఏదైనా తక్కువ ఉందా, ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉందా అని టేస్ట్ చూడండి. నాకైతే సరిపోయింది, అంతేనండి. ఇట్లా కలుపుకొని అది ఒక బౌల్లో కానీ బాటిల్లో తీసి బయట పెట్టుకుంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది 1 స్పూన్ వేసుకొని తింటండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్